సిలిండర్ చూడండి, మా ఉచిత కరెంటు చూడండి, మా ఇందిరమ్మ ఇళ్ళ పథకం చూడండి, మేము ఇచ్చిన 30,000 ఉద్యోగాలను చూడండి, మేము లెక్క పెడుతున్న బీసీల జనాభా చూడండి, మేము మాఫీ చేయబోయే 2 లక్షల రైతు రుణమాఫీ చూడండి, మేము ఇయ్యబోయే 500 బోనస్ చూడండి. ఇవన్నీ మేము చెయ్యాలని కంకణ బద్దులమై ఉన్నాం. మరి మిమ్మల్ని ఏమడుగుతున్నాం మిత్రులారా? మేము మనులు అడిగినామా? మాణిక్యాలు అడిగినామా? వజ్ర వైదూరాలు అడిగినామా? లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న మీ భూములు అడిగినామా? ఏం అడగలే కదా. మేము అడిగింది ఒకే ఒక్క ఓటు. మీ కుటుంబం ఎంతో మంది ఎన్నోసార్లు ఎవడెవడికో వేసాను, ఈసారి బలరాం నాయక్ వేయండి. ఈసారి మహబూబాబాద్లో బలరాం నాయక్ వేయండి. మొదటిసారి మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ గెలిస్తే సోనియమ్మ బలరాం నాయకుని కేంద్ర మంత్రిని చేసిందయా? అవునా? ఒక లంబాడి బిడ్డ మొదటిసారి ఎంపీ అయితే కేంద్రంలో మంత్రి అయ్యిండు. మరి రెండోసారి గెలిస్తే ఏమవుతాడో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మీకందరికీ తెలిసిన పలికేటోడు, మాకందరికీ ఆప్తుడు. ఇవాళ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు 3 లక్షల మెజార్టీ రావాలని. నేనైతే ఒక్క మాట చెప్పదలుచుకున్నా. పోటీ అయితే ఖమ్మం మహబూబాబాద్ బద్దలే ఉందయ్యా. రాష్ట్రంలో అత్యధికంగా మెజార్టీ వచ్చేది ఈ 2. మరి ఖమ్మం వాళ్ళు ఖమ్మం అభ్యర్థికి ఎక్కువ ఇస్తారా, మహబూబాబాద్ వాళ్ళు మహబూబాబాద్ బలరాం నాయక్ ఎక్కువ ఇస్తారా? ఇక మీరే డిసైడ్ చేసుకోరు. రాష్ట్రంలో మిగతా 15 సీట్లు మీతోని పోటీ పడే పరిస్థితులు లేవు. మనం 14 గెలిస్తే 14లో 1-2 స్థానాలల్లా మహబూబాబాద్ ఖమ్మం పార్లమెంటే ఉంటుంది. మరి ఎవరు ఫస్ట్ వస్తారో ఎవరు సెకండ్ వస్తారో మీరే నిర్ణయించుకోండి. నేను మాత్రం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీ అందరి మద్దతు కోరుతున్నా. మా బలరాం నాయకునే మొదటి ర్యాంకులో ఆమోదించి బలరాం నాయకును ఈ పరీక్షలో గెలిపించండి అని నేను అడుగుతున్నా. మీరంతా సిద్ధమేనా? రాష్ట్రంలో మొదటి స్థానం మీదే కదా? సిద్ధమే కదా? మొదటి స్థానం మహబూబాబాద్కే కదా? సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. జూన్ 9 నాడు ఢిల్లీ ఎర్రకోటపై 3 రంగుల జెండాను ఎగరేసి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మిత్రులారా, నేను ఇవాళ మానుకోట ప్రజలు నేను అడగదలుచుకున్నా. ఈ ప్రాంతంలో 10 సంవత్సరాల నుంచి కారు గుర్తులే అధికారంలో ఉన్నారు. సర్పంచులు వాళ్ళే, ఎంపీటీసీలు వాళ్ళే, జడ్పీటీసీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే ఉండ్రి. మరి 10 సంవత్సరాలల్లా ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులు వచ్చినాయా? బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని తెచ్చిండ్రా? కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వరంగల్ ప్రాంతానికి తీసుకొచ్చిండ్రా? ములుగులో ప్రకటించిన గిరిజన యూనివర్సిటీ ఆలస్యం కావడానికి కారణం ఏంది? ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగాక సీతారామ ప్రాజెక్టు అట్లనే ఎండబెట్టి కాళేశ్వరాన్ని కూలగొట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని పడావు పెట్టి ఈరోజు తెలంగాణను దివాలా తీపిచ్చారు. అందుకే మిత్రులారా, మొన్న జరిగిన డిసెంబర్లో ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును బీఆర్ఎస్ను బండకేసి కొట్టిండ్రు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది మీరే కదా? మరి ఇవాళ నేను అడుగుతున్నా, ఢిల్లీలో ఉండే మోడీ, గజ్వెల్ ఫామ్ హౌస్లో ఉండే కేడి, వీళ్ళిద్దరు తోడు దొంగలు. వీళ్ళిద్దరు కలిసి గూడు పుటాని చేసి తోడు దొంగలే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాల రాసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. మరి తోడు దొంగలల్లా ఒక దొంగను బండకేసి కొట్టి 2వ దొంగను మీరు వదిలిపెడతారా అని నేను మిత్రులను అడగదలుచుకున్నా. ఇవాళ ఇక్కడున్న కేడీకి మద్దతు పలికింది మోడీ కదా?
కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోసుకుంటుంటే పట్టుకొని కటకటాలు లెక్క పెట్టించాల్సిన నరేంద్ర మోడీ